వైసీపీ వ్యూహాన్ని అమలు చేయడానికి టీడీపీ స్కెచ్ గీస్తోందట. అసలు వైసీపీ వ్యూహం ఏంటి? టీడీపీ కూడా అదే ఎత్తుగడ ఎందుకు వేయాలనుకుంటుంది? అందరికీ వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తున్న వైసీపీ నాకు కూడా డోర్స్ ఓపెన్ చేయకపోదా అని ఆ లీడర్ ఎదురు చూస్తున్నారట. ఎవరా నేత? ఎందుకు వైసీపీ డోర్స్ క్లోజ్ చేసింది? పార్టీ వరం ఇచ్చింది, అదేనండి టికెట్ ఇచ్చింది. కానీ సహచర నేత మాత్రం కరుణించేది లేదంటున్నాడట. కడప టీడీపీలో ఏంటా కొత్త తలనొప్పి? కనిపించే రాజకీయం వెనక కనిపించని ఎత్తులు వ్యూహాలను మీ ముందుంచడానికి వచ్చేసింది పొలిటికల్ మిర్చి. వైసీపీ ఒకటి అనుకుంది, టీడీపీ మరొకటి అనుకుంది. పాలిటిక్స్లో ఇది కామన్. ఒక్కో పార్టీ ఒక్కో ఎత్తుకు పదును పెడతాయి. కానీ వైసీపీ అనుకున్నదే టీడీపీ కూడా అనుకుంటే? ఇప్పుడు ఒంగోలు టు నెల్లూరు ఎపిసోడ్లో జరుగుతోంది అదే అట. వైసీపీ ఒకే ఎత్తుగడ వేసే ప్రయత్నం చేసింది. దాన్ని అమలు చేసేలోపే టీడీపీ అదే స్కెచ్ గీయడం మొదలుపెట్టిందట. ఇంతకీ వైసీపీ అనుకున్నదేంటి? దాన్ని అమలు చేయడంలో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు టీడీపీ అదే ఎత్తుగడను ఎలా అమలు చేయబోతోంది? ఒంగోలు టు నెల్లూరు, నెల్లూరు టు ఒంగోలు. వైసీపీ అమలు చేద్దామనుకున్న ఈ స్కెచ్ కి ఇప్పుడు టీడీపీ పదును పెడుతోందట. నెల్లూరు ఎంపీ మేకపాటిని ఒంగోలు నుంచి ఎంపీగా పోటీకి దింపాలన్నది జగన్ వ్యూహమట. అలానే ఒంగోలు టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలో చేర్చుకుని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలన్నది జగన్ ఎత్తుగడ. అయితే మాగుంట మీద వైవి సుబ్బారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించడం, పార్టీ మారే విషయంలో మాగుంట సస్పెన్స్ మెయింటైన్ చేయడంతో ఎంపీ అభ్యర్థులను మార్చాలన్న జగన్ వ్యూహం మధ్యలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేయడానికి టీడీపీ సై అంటోందట. నెల్లూరు నేతను ఒంగోలుకి, ఒంగోలు నేతను నెల్లూరుకి మార్చి ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. నెల్లూరు ఎంపీగా పోటీకి సయ్యన్న బీద మస్తాన్రావుకి, అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ విషయాన్ని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారట. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 25 ఏళ్లుగా చక్రం తిప్పుతూ వచ్చింది మాగుంట ఫ్యామిలీ. ఒంగోలు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మాగుంట ఫ్యామిలీకి పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో సీన్ మారింది. టీడీపీ నుంచి బరిలో దిగితే మళ్లీ ఓటమి తప్పదన్న భయం ఆయన్ను వెంటాడుతోందట. ఈ క్రమంలోనే ఒకవేళ ఎంపీగా పోటీ చేయక తప్పదంటే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జికి టిక్కెట్లు ఇవ్వద్దని మాగుంట కండిషన్ పెడుతున్నారట. కానీ అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించడం లేదట. మరోవైపు మాగుంట సొంత జిల్లా నెల్లూరు నుంచి ఎలక్షన్ వారికి సై అంటే ఎలా ఉంటుందన్న కోణంలోనూ ఆయన అనుచర వర్గం కార్యకర్తలు ఆలోచన చేస్తున్నారట. అటు టీడీపీ అధిష్టానం కూడా ఒంగోలు నుంచి పోటీకి మాగుంట వెనకాడుతున్నందువల్ల ఆయన్ను నెల్లూరు ఎంపీగా పోటీకి నిలపాలన్న దిశగా వ్యూహరచన చేస్తోందట. నిన్న మొన్నటిదాకా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బీద మస్తాన్రావు పేరు ప్రచారంలో ఉంటూ వచ్చింది. ఇప్పుడు మాగుంట నెల్లూరు తీసుకొస్తే బీద మస్తాన్రావుని ఒంగోలు ఎంపీగా బరిలో దింపాలన్నది టీడీపీ అధినేత గీస్తోన్న స్కెచ్. ఆర్థికంగా బలోపేతమైన బీద మస్తాన్రావు యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రకాశం జిల్లాలో యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో బీద మస్తాన్రావుని ఒంగోలుకి షిఫ్ట్ చేసినా ఇబ్బంది ఉండదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. మేకపాటిని నెల్లూరు నుంచి ఒంగోలుకి, మాగంటికి పార్టీ కండువా కప్పి నెల్లూరుకి తీసుకురావాలని జగన్ వేసిన ఎత్తుగడే ఇప్పుడు తన పార్టీలో అదే మాగంటి కేంద్రంగా అమలు చేయాలన్నది చంద్రబాబు ఆలోచనట. నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి మాగుంట, ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి బీద మస్తాన్రావు అంగీకరిస్తారా లేదా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. మరోవైపు మాగుంట ఎప్పుడైనా వైసీపీలోకి జంప్ చేయొచ్చని జిల్లా పాలిటిక్స్ లో చర్చ నడుస్తోందట. వైసీపీలోకి వెళ్తే నెల్లూరు వెళ్లాల్సిన పనిలేదని, ఒంగోలులోనే గెలుపు ఖాయమని ఆయన అనుచర వర్గం చెప్తోందట. అయితే గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి గెలిచిన వైవి సుబ్బారెడ్డి మాగుంటకి చెక్ పెట్టే పనిలో ఉన్నారట. కానీ చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చన్న ప్రచారం ఇటు టీడీపీలో అటు వైసీపీలో హల్చల్ చేస్తోందట. వీటన్నింటి మధ్య మాగుంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే ఎంపీ అభ్యర్థులను జిల్లా మార్చాలన్న చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది తేలుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. ఏ కండువా లేదు, ఏ పార్టీ లేదు, ఇండిపెండెంట్ గా పొలిటికల్ ఎంట్రీ, స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం, ఇలా చెప్పుకోవడానికి చరిత్ర ఉంది. వర్తమానంలో చూస్తే మాస్ ఇమేజ్ ఉంది, అంతో ఇంతో క్యాడర్ కూడా ఉంది. కానీ కప్పుకోవడానికి పార్టీ కండువా మాత్రం లేదట. ఇటు చూస్తే ఎన్నికలు వచ్చేస్తున్నాయి, అటు చూస్తే అనుచర వర్గం తెగ ఒత్తిడి చేస్తోంది. టీడీపీ డోర్స్ ఎప్పుడో మూసుకుపోయాయి.
వైసీపీ డోర్స్ ఓపెన్ కావడం లేదు. ఇది చిత్తూరు జిల్లా నేత సీకే బాబు ప్రస్తుత పరిస్థితి. మరి ఫ్యాన్ గాలిలో సేద తీరాలన్న సీకే బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా? ఏపీ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ జోరుగా సాగుతోన్న వేళ ఇండిపెండెంట్ గా రాజకీయం ఎన్నాళ్లు చేయాలంటూ సీకే బాబు తెగ ఇదైపోతున్నారట. చిత్తూరు జిల్లాలో మాస్ ఇమేజ్ ఉన్న నేతల్లో సీకే బాబు ఒకరు. 1989లో చిత్తూరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి వైఎస్ కి సన్నిహిత నేతగా ఎదిగారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ, బీజేపీ కండువాలు వేసుకున్నారు. ఇప్పుడు ఏ కండువా లేదు. తిరిగి వైసీపీ గూటికి చేరాలన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అటు చూస్తే ఎన్నికలు తరుముకొస్తున్నాయి. కిమ్ కర్తవ్యం అర్థం కాక సీకే బాబు అనుచర వర్గం ఆందోళన చెందుతోందట. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత వైసీపీలో చేరారు సీకే బాబు. 2014 ఎన్నికలకు నెల రోజుల ముందు వైసీపీలో చేరడంతో ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్ లభించలేదు. కానీ ఆ తర్వాత కాలంలో వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేయలేకపోయారు సీకే బాబు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, బాబుకి మధ్య రాజకీయ వైరం కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతూ వచ్చింది. దీంతో వైసీపీలో పెద్దిరెడ్డి ఎత్తులకు చెక్ పెట్టలేకపోయిన సీకే బాబు కొన్నాళ్లు పొలిటికల్ సైలెన్స్ పాటించారు. ఆ తర్వాత టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేసినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో ఆయన బీజేపీకి జై కొట్టేశారు. కానీ కాషాయ కండువాను కూడా ఎక్కువ కాలం ఉంచుకోలేదు. బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తుండదని గ్రహించి సీకే బాబు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గానే సత్తా చాటే దిశగా కూడా వ్యూహరచన చేశారు. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా సరికొత్త ఎత్తుగడ వేశారు. ఈ వాహనం చూశారుగా, జాతీయ నేతలు, ఏపీ నేతలతో పాటు తమిళనాడు నేతల ఫోటోలతో నిండిన ఈ వాహనంలో ఆ మధ్య చిత్తూరు నియోజకవర్గంలో సీకే హల్చల్ చేశారు. చిత్తూరు ఓటర్లంతా నా వాళ్లే అన్న తరహాలో ఈ వాహనం మీద ఫోటోల నుంచి ఆ మధ్య ప్రచారం కూడా ప్రారంభించారు. తాను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదని, కానీ చిత్తూరు ప్రజలకు తానే లీడర్ని అనే తరహాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ, వైఎస్ఆర్ బొమ్మలు పెట్టేసి అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుని ఆకర్షించే పని మొదలుపెట్టారు. చిత్తూరు నియోజకవర్గంలో తమిళనాడు వాసులు కూడా బానే ఉన్నారు. అందుకే వారిని ఆకర్షించడానికి ఎంజీఆర్ బొమ్మకు కూడా తన ప్రచార రథంలో చోటు కల్పించారట. దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడానికి అంబేద్కర్, పూలేలకు జై కొట్టేశారు. తాను ఏ పార్టీలో లేనని చెప్తూనే అన్ని పార్టీలు తనవే అన్న తరహాలో కొత్త వ్యూహానికి తెరతీశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సీకే బాబు ఇండిపెండెంట్ గా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారన్న గుసగుసలు కూడా నాడు నియోజకవర్గంలో గట్టిగా వినిపించాయి. కానీ సీకే బాబు అనుచర వర్గం మాత్రం వైసీపీ నుంచి బరిలోకి దిగడమే సరైన నిర్ణయమని తేల్చి చెప్తోందట. దీంతో మళ్లీ వైసీపీ వైపు సీకే బాబు చూపు పడిందట. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాల కారణంగా సీకే బాబుకి వైసీపీ నుంచి వెల్కమ్ సాంగ్ ప్లే కావడం కష్టమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. మరోవైపు జగన్ వల్ల మాత్రమే వైసీపీలోకి రీఎంట్రీ సాధ్యమని సీకే బాబు అనుచరులు నమ్ముతున్నారట. పెద్దిరెడ్డికి, సీకే బాబుకి మధ్య జగన్ రాజీ చేస్తారన్న నమ్మకంతో అనుచర వర్గం ఉందట. ఒకవేళ మరోసారి పెద్దిరెడ్డి అడ్డం పడితే ఇండిపెండెంట్ గానే బరిలో దిగాలన్న ఆలోచనలో సీకే బాబు ఉన్నారట. దీంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ సీకే బాబులో, ఆయన అనుచర వర్గంలో పెరుగుతోందట. ఒక నియోజకవర్గం, ఇద్దరు నేతలు. ఇద్దరేంటి, లీడర్లు ఎందరున్నా టికెట్ మాత్రం ఒక్కరికే కదా. అలానే గత ఎన్నికల్లో ఇద్దరిలో ఒకరికి టికెట్ వచ్చింది, మరొకరు సహకరించారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కానీ సహకరించడానికి మరొకరు సిద్ధంగా లేరు. ఇక చెప్పేదేముంది, పార్టీ టికెట్ ఇచ్చినా సహచర నాయకుడు అభయం ఇవ్వడం లేదు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కమలాపురం టీడీపీలో పుత్తా వర్సెస్ వీరశివారెడ్డి ఎపిసోడ్ కాకరేపుతోంది. వీరశివారెడ్డి దారికొస్తారా? పుత్తాకు అండగా నిలుస్తారా? కడప జిల్లా టీడీపీని రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్ పాలిటిక్స్ పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంలో పుత్తా వర్సెస్ వీరశివారెడ్డి ఎపిసోడ్ కొత్త సెగలు కక్కుతోందట. నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చింది అధిష్టానం. టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన వీరశివారెడ్డి తనను పక్కన పెట్టడాన్ని సహించలేకపోతున్నారట. ఇప్పటికే చెలో అమరావతి అంటూ పంచాయతీని సీఎం వద్దకు తీసుకెళ్లిన వీరశివారెడ్డి ఇకపై ఏం చేయబోతున్నారన్నది తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ రేపుతోందట.
గత ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు పుత్తా నరసింహారెడ్డి. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయనే ఉన్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు వీరశివారెడ్డి. నరసింహారెడ్డికి వీరశివారెడ్డికి మధ్య రాజకీయ వైరం స్ట్రాంగ్ గానే ఉంది. అయినా గత ఎన్నికల్లో నరసింహారెడ్డికి వీరశివారెడ్డి మద్దతు పలికారు. కానీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు కమలాపురం టీడీపీ టికెట్ కోసం ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలను వాళ్లు తెగ జోరుగా చేస్తూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం పుత్తా వైపే మొగ్గు చూపింది. దీంతో వీరశివారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారట. నిజానికి కమలాపురం టీడీపీలో ఎవరికి టికెట్ అన్నదానిపై బెట్టింగులు కాసేదాకా టికెట్ వార్ సాగింది. నాకు టికెట్ అంటే నాకు టికెట్ అంటూ ఇద్దరు నేతలు కూడా తమ అనుచరుల్ని బెట్టింగులకు ప్రోత్సహించారట. కోట్ల రూపాయల్లోనూ ఈ బెట్టింగులు సాగాయని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. ఇంత సీరియస్ గా సాగిన టికెట్ వార్లో పుత్తా పైచేయి సాధించారు. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి వీరశివారెడ్డి రెడీ అయ్యారట. గత ఎన్నికల్లో తాను మద్దతిచ్చిన పుత్తా నరసింహారెడ్డి గెలవలేదని, ఇప్పుడు నా మద్దతు లేకుండా పుత్తా ఎలా గెలుస్తాడో చూస్తానని వీరశివారెడ్డి చెబుతున్నారట. మంత్రి ఆదినారాయణ రెడ్డికి వీరశివారెడ్డికి మధ్య రాజకీయ వైరం ఉంది. ఈ కారణంగానే తనకు టికెట్ రాకుండా మంత్రి ఆదినారాయణ రెడ్డి అడ్డుకున్నారని వీరశివారెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారట. టికెట్ తనకే ఇవ్వాలంటూ చంద్రబాబు వద్ద డిమాండ్ చేయడానికి కూడా సై అనేశారు వీరశివారెడ్డి. అయితే టికెట్ విషయంలో మరో ఆలోచన చేయడానికి చంద్రబాబు సిద్ధంగా లేరట. ఏం జరుగుతుంది అన్నదానిపై స్పష్టత ఉన్న వీరశివారెడ్డి తన అసంతృప్తిని చెప్పడంతో పాటుగా ఈ ఎన్నికల్లో పుత్తాకు వ్యతిరేకంగా పనిచేయడానికి రెడీ అవుతున్నారట. దీంతో ఇటు పుత్తా వర్గంలోనూ టెన్షన్ పెరుగుతోందట. 2014లో వీరశివారెడ్డి సహకరించిన విజయం దక్కలేదు. ఇప్పుడు వీరశివారెడ్డి వర్గం తనకు మద్దతు ప్రకటించకపోతే కష్టమే అన్న ఆందోళనలో పుత్తా వర్గం ఉందట. ఈ ఎపిసోడ్కి చంద్రబాబు ఎలాంటి ముగింపు ఇస్తారన్న చర్చ ఒకవైపు సాగుతుంటే, టికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న వీరశివారెడ్డి చివరకు ఏం చేస్తారన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోందట. లంబాడీ వర్సెస్ ఆదివాసీ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ 2014 కన్నా తక్కువ సంఖ్యకే పరిమితమైంది. ఇటు చూస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల కేంద్రంగానే ఇప్పుడు కొత్త సెగ మొదలైంది. ఆదివాసీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న హెచ్చరికలు తెలంగాణ పీసీసీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయట. అసలు ఈ ఎపిసోడ్ వెనుక జంపింగ్ జపాంగ్ వ్యూహం ఉందన్న ప్రచారం మరింతగా కాంగ్రెస్ కండువాల్లో కంగారు రేపుతోందట. ఇంతకీ టీ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త కష్టం వచ్చి పడిందట. పార్లమెంట్ ఎన్నికల్లో కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల పరాభవాన్ని కాస్తైనా మర్చిపోదామని భావిస్తున్న పీసీసీ నేతలకు ఓ కొత్త కష్టం వచ్చి పడిందట. ఆదివాసీ నేతల నుంచి వస్తున్న డిమాండ్, హెచ్చరికల కోణంలో టెన్షన్ రేపుతోందట. ఇల్లందు నియోజకవర్గంలో ఎప్పుడూ ఆదివాసీకే టికెట్ ఇస్తూ వచ్చింది కాంగ్రెస్. కానీ గత ఎన్నికల్లో మాత్రం లంబాడీలకు ఇచ్చారు. హరిప్రియ విజయం కూడా సాధించారు. అయితే ఎప్పుడూ తమకిచ్చే టికెట్ను లంబాడీలకు ఇవ్వడంపై ఆదివాసీ నేతలు అభ్యంతరం చెప్పారట. దీంతో ఎస్టీ రిజర్వ్డ్ ఎంపీ స్థానాలైన ఆదిలాబాద్, మహబూబాబాదుల్లో ఒకటి ఆదివాసీకి ఇస్తామని చెప్పారట. అక్కడితో ఆ వివాదం ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6 టికెట్లు ఆదివాసీలకు ఇస్తే 4 చోట్ల విజయం సాధించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపాక నుంచి రేగా కాంతారావు గెలుపొందారు. అలానే భద్రాచలంలో వీరయ్య విజయం సాధించారు. ఇక ములుగులో సీతక్క గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆత్రం సక్కు విజయం సాధించారు. ఇల్లందు టికెట్ హరిప్రియకి ఇచ్చే వేళ హామీ ఇచ్చినట్టుగా ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎంపీ టికెట్లలో ఒకటి ఆదివాసీకి ఇస్తామని టీపీసీసీ హామీ ఇచ్చింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 చోట్ల లంబాడీలకే టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్. మళ్ళీ ఈసారి కూడా 2 టికెట్లు లంబాడీలకే ఇవ్వబోతున్నారన్న ప్రచారం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుందట. దీంతో 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గెలిచిన 4 ఆదివాసీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారట. ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఎంపీ టికెట్ ఆదివాసీలకు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్తున్నారట. ఇక్కడితో ఆగితే విషయం మరోలా ఉండేది. కానీ ఒక ఎంపీ టికెట్ ఆదివాసీకి ఇవ్వకుంటే తాడోపేడో తేల్చేస్తామని 4 ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారట. సరిగ్గా ఇక్కడే మరో ప్రచారం పార్టీలో ఊపందుకుందట. కాంగ్రెస్ నుంచి గెలిచిన 4 ఆదివాసీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందన్నదే ఆ ప్రచారమట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రేగా కాంతారావు, వీరయ్య, సీతక్కలతో టీఆర్ఎస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు కూడా జరిపిందన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయట. ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టున్న వీరిని పార్టీలోకి తీసుకోవాలని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందట. అయితే కాంగ్రెస్ ఆదివాసీ ఎమ్మెల్యేలు తమ వైఖరిని స్పష్టం చేయకపోయినా టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారన్న గుసగుసలైతే పార్టీలో నడుస్తున్నాయట. ఒక ఎంపీ టికెట్ ఆదివాసీకి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ కేంద్రంగా ఆదివాసీ ఎమ్మెల్యేలు చేస్తున్న హెచ్చరికల వెనుక జంపింగ్ జపాంగ్ వ్యూహముందా అన్న చర్చ పార్టీలో ప్రస్తుతం జోరుగా సాగుతోందట. ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే, అది కూడా ఆదివాసీ ఎమ్మెల్యేలు జంప్ చేస్తే మరిన్ని సమస్యలు తప్పవన్న ఆందోళన పీసీసీ పెద్దల్ని వెంటాడుతోందట.